ఈ కాన్కేవ్ మిర్రర్ పైన మనం తీసుకున్నటువంటి ఈ పాయింట్ కి మనం నార్మల్ ఎలా డ్రా చేస్తామంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఏం చేయాలిగా ఆ పాయింట్ ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని మనం కలిపి ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా డ్రా చేస్తే దిస్ ఈజ్ నార్మల్. గుర్తుపెట్టుకోండి బిడ్డ, స్పెరికల్ మిర్రర్ కి నార్మల్ డ్రా చేసేటప్పుడు ఆ పాయింట్ ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను కలిపే గీస్తాము, కానీ ఆ లైన్ ఇక్కడ దాకా కంటిన్యూ చేయము. జస్ట్ నార్మల్ అంటే నార్మల్ కొంతవరకే డ్రా చేస్తాము, మళ్ళా కలిపి ఇంత దాకా డ్రా చేయవలసిన అవసరం లేదు. కానీ ద లాజిక్ బిహైండ్ దిస్ ఈస్ టు కనెక్ట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆన్ ద మిర్రర్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. అట్లా పెట్టే గీయాలి, కానీ ఇక్కడ దాకా గీయవలసిన అవసరం లేదు. దిస్ ఈస్ ద నార్మల్. అర్థమైందా? ఒక స్పెరికల్ సర్ఫేస్ కి నార్మల్ డ్రా చేయడం అనేటువంటిది చాలా సింపుల్ టాస్క్. ఒకటే విషయం మైండ్ లో పెట్టుకోవాలి, దాని పాయింట్ ను స్పెరికల్ మిర్రర్ మీద ఇచ్చినటువంటి పాయింట్ ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని కలుపుకుంటే గీస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇప్పటిదాకా మనం కాన్కేవ్ మిర్రర్ యొక్క నార్మల్ డ్రా చేసినాం. అప్పుడు ఏం చేసినాము, ఎట్లా చేసినాము? హౌ టు డ్రా దిస్ నార్మల్? ఐడెంటిఫై ద పాయింట్ ఎట్ విచ్ వి నీడ్ టు డ్రా ద నార్మల్ టు ఏ స్పెరికల్ మిర్రర్ అండ్ డ్రా ఏ లైన్ జాయినింగ్ ద పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఇదే మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్. ఏ మిర్రర్ అయినా స్పెరికల్ మిర్రర్ అనగానే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, పోలు, ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ కాన్వెక్స్ మిర్రర్ కూడా నేను ఒక పాయింట్ తీసుకొని నార్మల్ గీయాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ పాయింట్ ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను కలిపి స్కేల్ పెట్టాలి ఫస్ట్. ఓకే, పెట్టి లైన్ డ్రా చేస్తే దిస్ ఈస్ ద నార్మల్. ఆ నార్మల్ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిందా? నో నీడ్, రావాల్సినటువంటి అవసరం లేదు. దిస్ ఈస్ హౌ వి డ్రా ద నార్మల్ ఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్. ఐడెంటిఫై ద పాయింట్ ఎట్ విచ్ వి నీడ్ టు డ్రా ద నార్మల్ టు ఏ స్పెరికల్ మిర్రర్ and draw a line joining the point and the center of curvature. ఇది నార్మల్ డ్రా చేసేటువంటి పద్ధతి.